पवित्रता के हे ताजधारी, हे अकाल तख्त नशीन। रूहानी नशा चढ़ा है यही, अपना अधिकार भूले नहीं, इसी स्मृति के है तिलकधारी। हम हैं अधिकारी, स्वराज्य के हैं अधिकारी, पवित्रता के हैं ताजधारी, हे अकाल तख्त नशीन। सर्वशक्तियाँ अपनी भुजाएं सेवा में है लगानी, शक्ति और स्नेह के साधन से ही बनना है विश्व कल्याणी। सर्वशक्तिवान बाबा की प्रत्यक्षता करनी है पूरी। हम हैं अधिकारी, स्वराज्य के हैं अधिकारी, पवित्रता के हैं ताजधारी, हे अकाल तख्त नशीन। अंतिम समय हलचल में भी करना है हमको ये काम, दुखी परेशान आत्माओं को सुख शांति का दे दान। संतुष्ट करना है सबको ही, जरूरत करनी है पूरी। हम हैं अधिकारी, स्वराज्य के हैं अधिकारी, पवित्रता के हैं ताजधारी, हे अकाल तख्त नशीन। अंतवाहक फरिश्ता स्थिति वाहन है अपना ये खास, चारों चक्र लगाए देना है सबको सकाश। यही है शिव शक्तियाँ, बोले ये दुनिया सारी। हम हैं अधिकारी, स्वराज्य के हैं अधिकारी, पवित्रता के हैं ताजधारी, हे अकाल तख्त नशीन। रूहानी नशा चढ़ा है यही, अपना अधिकार भूले नहीं, इसी स्मृति के है तिलकधारी। हम हैं अधिकारी, स्वराज्य के हैं अधिकारी, पवित्रता के हैं ताजधारी, हे अकाल तख्त नशीन।
ఓం శాంతి. సమయ ప్రమాణంగా స్వరాధ్య అధికారిగా అయ్యి సర్వ ఆత్మీక సాధనాలను తీవ్ర వేగంతో కార్యంలో ఉపయోగించండి. ఈరోజు బాప్ దాదా విశ్వంలో అన్ని వైపుల ఉన్న తన స్వరాధ్య అధికారి పిల్లల రాజ్యసభని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ స్వరాధ్య అధికారులుగా, పవిత్రత యొక్క ప్రకాశ కిరీటధారులుగా, అధికారం యొక్క స్మృతి తిలకధారులుగా, తమ తమ బ్రుకుటి యొక్క అకాల సింహాసనాధికారులుగా బాబాకు కనిపిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఎంతగా స్వరాధ్య అధికారిగా అనుభవం చేస్తారో అంతగానే భవిష్య విశ్వరాధ్య అధికారులుగా ఉండనే ఉంటారు. నేను ఎవరు, లేక నా భవిష్యత్తు ఏమిటి, ఇది ఇప్పటి స్వరాధ్య స్థితి ద్వారా మీరే స్వయమే చూసుకోవచ్చు. బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి సదా స్వరాధ్య స్థితిని చూస్తూ ఉన్నారు. నిరంతరము ప్రతి కర్మ చేస్తూ, లౌకిక అలౌకిక కార్యం చేస్తూ స్వరాధ్య అధికారి యొక్క నశ ఎంత సమయము మరియు ఎంత శాతం ఉంటుంది అది చూశారు. ఎందుకంటే చాలామంది పిల్లలు తమ స్వరాధ్యం యొక్క స్మృతిని సంకల్ప రూపంలో నేను అధికారి ఆత్మను అని గుర్తు చేసుకుంటారు. ఒకటేమో సంకల్పంలో ఆలోచించటం నేను అధికారి ఆత్మని అని గుర్తు చేసుకుంటారు. స్మృతిని మాటి మాటికి రిఫ్రెష్ చేసుకోవటం. రెండవది అధికారం యొక్క స్వరూపంలో స్వయాన్ని అనుభవం చేయడమే కాక ఈ కర్మేంద్రియాల రూపీ కర్మాచారులు మనస్సు, బుద్ధి, సంస్కారము అనే సహయోగి సాధీలపైన రాజ్యం చేయడం అంటే అధికారంతో నడిపించటం. ప్రతి సమయము బాప్ దాదా శ్రీమతంపై నడిపిస్తున్నారు అనే అనుభవం పిల్లలైన మీ అందరికీ ఉంది. మరియు మీరందరూ శ్రీమతానుసారం నడుస్తూ ఉన్నారు. నడిపించేవారు నడిపిస్తూ ఉన్నారు, నడిచేవారు నడుస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఓ స్వరాధ్య అధికారి ఆత్మలు మీ స్వరాధ్యంలో మీ సర్వ కర్మేంద్రియాలు అంటే కర్మాచారులు, మీ మనస్సు, బుద్ధి, సంస్కారాలు, సహయోగి సాతీలన్నీ మీ ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉన్నాయా? 1, 2 కర్మేంద్రియాలు కొద్దిగా తేడా చూపించటం లేదు కదా. మీ రాధ్యము లా అండ్ ఆర్డర్ బదులుగా లవ్ అండ్ లా ప్రకారం యథార్థ రీతిగా నడుస్తూ ఉందా? ఏమని భావిస్తూ ఉన్నారు? నడుస్తూ ఉన్నాయా లేదా కొద్దిగా పెడచెవిన పెడుతూ ఉన్నాయా? నా చెయ్యి, నా సంస్కారము, నా బుద్ధి, నా మనస్సు అని మీరు అంటూ ఉన్నప్పుడు నాది అనే వాటిపైన నేను అధికారిగా ఉన్నానా? లేకుంటే ఒకసారి నాది అనేది అధికారిగా అయ్యి ఒకసారి నేను ఆత్మ అధికారిగా అవుతూ ఉన్నానా? ఓ స్వరాధ్య అధికారులు సమయానుసారం ఇప్పుడు సదా మరియు సహజంగా అకాల సింహాసనాధికారులుగా అవ్వండి. అప్పుడే ఇతర ఆత్మలకు తండ్రి ద్వారా జీవన్ముక్తి మరియు ముక్తి యొక్క అధికారాన్ని తీవ్ర వేగంతో ఇప్పించగలరు. ఇప్పుడు సమయం యొక్క పిలుపు తీవ్ర వేగంగా మరియు బేహద్దుగా ఉంది. చిన్న రిహార్సల్ చూశారు, విన్నారు. ఒకసారి బేహద్దు వైరాగ్య దృశ్యాన్ని చూశారు కదా. ఆర్తనాదాలు కూడా బేహద్దుగా, మరణించటం కూడా బేహద్దుగా, మరణించిన వారితో పాటు జీవించిన వారు కూడా తమ జీవితంలోని ఆందోళనలతో మరణిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో స్వరాధ్య అధికారి ఆత్మలైన మీ కార్యము ఏది? ఎలాగైతే భూకంపం వచ్చినప్పుడు ఇది చేయాలి, తుఫాన్ వచ్చినప్పుడు ఇది చేయాలి
అగ్ని అంటుకుంటూ ఇది చెయ్యాలి అని స్థూల సాధనాల కోసం చెప్తారో అలా శ్రేష్ఠ ఆత్మలైన మీ వద్ద సర్వశక్తులు, యోగబలము, స్నేహమనే అయస్కాంతము ఇలా ఏవైతే సాధనాలన్నీ ఉన్నాయో అవి సమయానికి తయారుగా ఉన్నాయా? సర్వశక్తులు ఉన్నాయా? ఎవరికైనా శాంతి శక్తి కావాలి అంటే మీరు వారికి ఏదైనా మరొక శక్తి ఇస్తే వారు సంతుష్టమవుతారా? ఎవరికైనా దాహం వేసినప్పుడు మీరు వారికి 36 రకాల భోజనం ఇస్తే వారేమైనా సంతుష్టమవుతారా? కాబట్టి కేవలం మీ కొరకు అశరీరిగా అవ్వడంలో ఎవరు రెడీ కాదు. అదైతే అవ్వాల్సిందే. కానీ స్వరాధ్య అధికారం ద్వారా ఏవైతే సాధనాలు ప్రాప్తించాయో, పరమాత్మ వారసత్వంగా లభించాయో ఆ అధికారాలన్నీ ఎవరు రెడీగా ఉన్నాయా? ఉదాహరణకు ఈ సమయంలో ఏ మిషనరీ అవసరమో అది విదేశం నుంచి వచ్చిన తర్వాత కార్యంలో ఉపయోగించారని మీరు సమాచారాలలో వింటూ ఉన్నారు కదా. అలాగే సాధనాలు ఎవరు రెడీగా లేనట్లే కదా. అన్ని సాధనాలను సమయానికి కార్యంలో ఉపయోగించలేకపోయారు కనుకే ఎంత నష్టం జరిగింది. కనుక ఓ విశ్వ కళ్యాణి, విశ్వ పరివర్తక ఆత్మలు, సర్వ సాధనాలు ఎవరు రెడీగా ఉన్నాయా? సర్వశక్తులు మీ ఆర్డర్లో ఉన్నాయా? మీరు నిర్ణయ శక్తి రావాలని ఆజ్ఞాపించారు లేక సంకల్పం చేశారనుకోండి, అప్పుడు సెకండ్ కంటే తక్కువ సమయంలో నిర్ణయ శక్తి హాజరైపోయి ఓ స్వరాధ్య అధికారి నేను హాజరుగా ఉన్నాను అని అనాలి. అలా ఆర్డర్లో ఉన్నాయా? లేకుంటే మీలో ఈ శక్తిని తీసుకురావడానికి 1 నిమిషం పట్టిన తర్వాత ఇతరులకు ఇస్తారా? ఒకవేళ సమయానికి ఎవరికి ఏది కావాలో అది ఇవ్వలేకపోతే ఏమవుతుంది? పిల్లలందరి మనసులో ఇక ముందు ఏం జరుగుతుంది, ఏం చేయాలి అనే సంకల్పం అయితే నడుస్తూ ఉంటుంది కదా. జరగాల్సినవైతే చాలా ఉన్నాయి. ఇదైతే రిహార్సల్స్ అని వినిపించాం కదా. 6 నెలల తయారీకి ఈ చిన్న గంట మోగింది, పెద్ద గంట మోగలేదు. మొదటి గంట మోగుతుంది, తర్వాత నగారా మోగుతుంది. భయపడతారా? కొద్ది కొద్దిగా భయపడతారా? శక్తి స్వరూప ఆత్మలకు ఏ స్వరూపం చూపించారు? సదాశక్తులకు కొంతమందికి 4 భుజాలు, కొంతమందికి 6 భుజాలు, కొందరికి 8, కొందరికి 16 భుజాలు చూపించారు. వారిని సాధారణంగా చూపించరు. ఈ భుజాలు సర్వశక్తుల్ని సూచిస్తాయి. కనుక సర్వశక్తివంతుని ద్వారా ప్రాప్తించిన ఈ శక్తులను ఎమర్జీ చేయండి. సమయం వచ్చినప్పుడు ఎమర్జ్ అవుతాయో లే అని ఆలోచించకండి. పూర్తి రోజంతటిలో స్వయం పట్ల రకరకాల శక్తుల్ని ఉపయోగించి చూడండి. అన్నిటికంటే మొదటి అభ్యాసము స్వరాధ్య అధికారము రోజంతటిలో ఎంతవరకు కార్యంలో ఉపయోగపడుతుంది. ఆత్మ నేను యజమానిగానే ఉన్నాను కదా అని కాదు, యజమానిగా అయ్యి ఆజ్ఞాపించండి. మరియు ప్రతి కర్మేంద్రియము రాజునైన నా లవ్ మరియు లాలో నడుస్తూ ఉన్నాయా చెక్ చేసుకోండి. మన్మనాభవగా అవ్వమని మీరు మనస్సుని ఆజ్ఞాపిస్తే అది నెగటివ్ మరియు వ్యర్థ ఆలోచనలు చేస్తూ అప్పుడు అది లవ్ మరియు లాలో ఉన్నట్లు అవుతుందా? మధురతా స్వరూపంగా అవ్వమని ఆజ్ఞాపిస్తే సమస్య అనుసారంగా, పరిస్థితి అనుసారంగా క్రోధము యొక్క మహారూపం రాదు రాని సూక్ష్మ రూపంలో అయినా ఆవేశము లేక చిరాకు వస్తే
అంటే అది మీ ఆజ్ఞ అయినట్లేనా? నేను నిరహంకారిగా అవ్వాలి ఆజ్ఞ ఇచ్చారు. కానీ వాయుమండలం అనుసారంగా నేను ఎంతవరకు అణిగి ఉండాలి? ఎంతో కొంత చూపించాలి కదా. నేను అణిగి ఉండాలా? నేను చావాలా? నేను పరివర్తన అవ్వాలా అని ఆలోచిస్తే ఇది లవ్ అండ్ ఆర్డర్ అవుతుందా? కనుక విశ్వం పైన ఆర్తనాదాలు చేసే దుఃఖీ ఆత్మలపైన దయ చూపించేందుకు మొదట స్వయంపై దయ చూపించండి. మీ అధికారాన్ని సంభాళించుకోండి. మున్ముందు నలువైపులా సకాష్ ఇచ్చే వైబ్రేషన్లు ఇచ్చే మనసా ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే కార్యాన్ని చాలా చేయాలి. ఇంతకుముందు కూడా వినిపించాము. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతవరకు సేవకు నిమిత్తంగా అయ్యారో వారు చాలా బాగా చేశారు, చేస్తారు కూడా. కానీ ఇప్పుడు సమయానుసారం తీవ్ర వేగంతో బేహద్దు సేవ చేసే అవసరం ఉంది. కనుక స్వరాజ్య అధికారిగా ఎంతవరకు ఉంటూ ఉన్నాను? ప్రతిరోజు స్వయాన్ని చెకింగ్ చేసుకోండి. ఆత్మ యజమానిగా అయ్యి కర్మేంద్రియాలను నడిపించాలి. నేను యజమానిని ఈ సాతీల ద్వారా సహయోగుల ద్వారా కార్యం చేయిస్తూ ఉన్నాను అనే స్మృతి స్వరూపం ఉండాలి. స్వరూపంలో నశ ఉంటే స్వతహాగానే ఈ కర్మేంద్రియాలన్నీ మీ ముందు అలాగే చిత్తం హాజరవుతాయి. శ్రమ చేసే అవసరం ఉండదు. ఈరోజు వ్యర్థ సంకల్పాలను తొలగించుకోవాలి. ఈరోజు సంస్కారాన్ని తొలగించుకోవాలి. ఈరోజు నిర్ణయ శక్తిని ప్రకటితం చేసుకోవాలి అని శ్రమ చేసే అవసరం ఉండదు. ఒక్కసారిగా అన్ని కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, సంస్కారాలు మీరు ఏవి కోరుకుంటే అది చేస్తాయి. ఇప్పుడైతే బాబా ఇది కోరుకుంటున్నారు కానీ అంతగా అవ్వడం లేదు అని అంటారు కదా. తర్వాత ఏది కోరుకుంటున్నారో అది సహజంగా అయిపోయింది అని అంటారు. కనుక ఏం చేయాలో అర్థమైందా? మీ అధికారం యొక్క సిద్ధులను కార్యంలో ఉపయోగించండి. సంస్కారాన్ని ఆజ్ఞాపించండి. సంస్కారం మిమ్మల్ని ఎందుకు ఆజ్ఞాపిస్తుంది? సంస్కారం ఎందుకు తొలగిపోవటం లేదు? మీ ఆజ్ఞను అంగీకరించేందుకు సంస్కారము బంధితమై ఉన్నది. యజమాని స్థితిని తీసుకురండి. ఇప్పుడు ఇతరుల సేవ చేయడం చాలా చాలా అవసరము. ఇదైతే ఏమీ కాదు. ఇప్పుడు ఇంకా చాలా నాజూకు సమయం రానున్నది. ఇలాంటి సమయంలో మీరు ఎగిరే కళ ద్వారా ఫరిస్తాగా అయ్యి నలువైపులా తిరుగుతూ ఎవరికి శాంతి కావాలో, ఎవరికి సంతోషం కావాలో, ఎవరికి సంతుష్టత కావాలో అలా సకాశిస్తూ ఫరిస్తా రూపంలో తిరుగుతూ ఉంటే వారు అనుభవం చేస్తారు. ఎలాగైతే ఇప్పుడు నీరు లభించింది, చాలామంది దాహం తీరింది, భోజనం లభించింది, టెంట్ లభించింది, ఆధారం లభించింది అని ఎలాగైతే అనుభవం చేస్తారో అలా ఫరిస్తాల ద్వారా శాంతి లభించింది, శక్తి లభించింది, సంతోషం లభించింది అనుభవం చేస్తారు. ఇలాంటి అంతర్వాహక అనగా అంతిమ స్థితి, శక్తిశాలి స్థితి మీ అంతిమ వాహనంగా తయారవుతుంది. నలువైపులా తిరుగుతూ అందరికీ శక్తులను ఇస్తారు, సాధనాలను ఇస్తారు. మీ రూపం ఎదురుగా వస్తుందా? ఎమర్జ్ చేసుకోండి.
అప్పుడు ఎంతమంది ఫరిస్తాలు తిరుగుతూ ఉంటారు, సకాశిస్తారు, శక్తులు వచ్చేశారు అని అంటారు. మీ శక్తులు వచ్చేశారు అనే ఈ పాట వినిపిస్తారు కదా. శక్తుల ద్వారానే సర్వశక్తివంతుడు స్వతహాగానే ప్రత్యక్షమవుతారు. ఇప్పటి వరకు ఏదైతే చేశారో, ఏదైతే నడిచిందో అది సమయానుసారంగా చాలా మంచిదే జరిగింది. ఇక ముందు చాలా మంచిగా జరగాల్సిందే. మంచిది, భయపడలేదు కదా. సమాచారం విని చూసి భయపడ్డారా? ఇదైతే ఏమీ కాదు, మీ వద్ద అన్నీ ఉన్నాయి. ఇదైతే ఏమీ కాదు. అయినప్పటికీ అందరూ మీ సోదరులే కనుక వారికి సేవ చేయటం కూడా మంచిదే. ఇప్పుడు స్వరాజ్య అధికారి అకాల సింహాసనం పైన కూర్చొని ఉండండి. పైకి కిందకి అవ్వకండి. అప్పుడు చూడండి, గవర్నమెంట్ వారికి కూడా ఇదే సాక్షాత్కారం అవుతుంది. సింహాసనం నుండి కిందకి దిగకండి. మీ అధికారాన్ని వదిలిపెట్టకండి. ప్రతి సమయము మీ అధికారాన్ని నడిపించండి. స్వయంపై నడిపించండి, ఇతరులపైన కాదు. కొత్త పిల్లలు చాలామంది వచ్చారు. వృద్ధి అయితే జరగాల్సిందే. ఈ కల్పంలో ఎవరు మొదటిసారి వచ్చారు చెయ్యెత్తండి. మంచి పని చేశారు, ధైర్యం ఉంచుకొని వచ్చారు కనుక చేరుకున్నారు. ఎవరైతే కూర్చోండిపోయారో వాళ్ళు అలాగే కూర్చొని ఉన్నారు. ఏమీ జరగలేదు. ధైర్యం చాలా అవసరం. ఏ కార్యంలోనైనా ధైర్యం ఉంటే సఫలత లభించినట్లే. ధైర్యం తక్కువ ఉంటే సఫలత తక్కువ ఉంటుంది. కనుక ధైర్యము మరియు నిర్భయత ఉండాలి. ఇదేం జరుగుతుంది అని భయపడకండి. ఎవరు మరణిస్తే ఉంటే మీరు భయపడుతున్నారు. నిర్భయంగా ఉండాలి. వారికి శాంతి యొక్క సహయోగం ఇవ్వండి. ఆ ఆత్మకు దయా భావన ద్వారా సహయోగం ఇవ్వండి. అంతేకాని భయంలోకి రాకండి. భయం అన్నిటికంటే పెద్ద భూతము. ఇతర భూతాలు వెళ్ళిపోతాయి, కానీ భయం అనే భూతం చాలా కష్టంగా తొలగిపోతుంది. కేవలం మరణించే వారి గురించిన భయమే కాదు, చాలా విషయాలలో భయం ఉంటుంది. తమ బలహీనతల కారణంగా కూడా భయం ఉంటుంది. అన్నిటిలో నిర్భయులుగా అవ్వడానికి సహజ సాధనము సదా స్వచ్ఛమైన హృదయము, సత్యమైన హృదయము. ఇలా ఉంటే ఎప్పుడూ భయం అనిపించదు. తప్పకుండా మనసులో ఏదైనా విషయం ఉన్నప్పుడే భయం కలుగుతుంది. స్వచ్ఛమైన హృదయం, సత్యమైన హృదయం ఉంటే బాబా రాజీ అవుతారు మరియు అందరూ కూడా రాజీగా ఉంటారు. నలువైపులా దేశ విదేశాలలో ఫరిస్తా రూపంలో విరాజమానమైన స్వ అధికారి పిల్లలకు సదా లవ్ అండ్ లా ద్వారా తమ స్థూల మరియు సూక్ష్మ సహయోగి సాథీలను నడిపించేవారు సదా బాబా ద్వారా ప్రాప్తించిన ఆత్మీక సాధనాలతో ఎవరు రెడీగా ఉండేవారు. నేను ఆత్మా రాజాను అని భావించి రాజ్యాధికారాన్ని అనుభవం చేసేవారు సదా ఎగిరే కళ ద్వారా ఫరిస్తా రూపంతో నలువైపులా సకాశిచ్చే శక్తి స్వరూప ఆత్మలకు సదా స్వచ్ఛమైన హృదయం, సత్యమైన హృదయం ద్వారా నిర్భయంగా ఉండేవారు నిరాకారి స్థితిని అనుభవం చేసే విశ్వ కళ్యాణి, విశ్వ పరివర్తక ఆత్మకు
బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: స్వయాన్ని నిమిత్తంగా భావించే వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ వృత్తి నుండి ముక్తంగా అయ్యే విశ్వ కళ్యాణకారి భవ. నేను విశ్వ కళ్యాణ కార్యము నిమిత్తంగా ఉన్నాను. ఈ బాధ్యత యొక్క స్మృతిలో ఉంటే ఎప్పుడూ ఇతరుల పట్ల లేక స్వయం పట్ల వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ వృత్తి ఉండదు. బాధ్యత కలిగిన ఆత్మలు ఒక్క కళ్యాణకారి సంకల్పం కూడా చేయరు. ఒక్క సెకండ్ కూడా వ్యర్థ వృత్తిని తయారు చేసుకోరు. ఎందుకంటే వారి వృత్తి ద్వారా వాయుమండలం పరివర్తన అవ్వాలి. కాబట్టి సర్వుల పట్ల శుభభావన శుభకామన స్వతహాగానే ఉంటుంది. స్లోగన్: క్రోధం అనేది అజ్ఞానం యొక్క శక్తి, శాంతి అనేది జ్ఞానం యొక్క శక్తి. ఓం శాంతి. మనమే అధికారులం స్వరాజ్యానికే, మనమధికారులం. మనమే పవిత్రతా కిరీటధారులం, అకాల సింహాసనాధికారులం. ఆత్మిక నశాయే ఉప్పొంగిలే శ్రీమతాన్ని ఆచరించడమే, ఇది మన బాధ్యతేలే. మనమే అధికారులం స్వరాజ్యానికే, మనమధికారులం. మనమే పవిత్రతా కిరీటధారులం, అకాల సింహాసనాధికారులం. నిరంతరము సర్వశక్తులే సేవలో వినియోగించే, సర్వశక్తుల అస్త్రాలతోనే అవ్వాలి విశ్వ కళ్యాణి. విశ్వ పరివర్తకులై మనమే సదా శక్తులే ప్రత్యక్షం చేయగా. మనమే అధికారులం స్వరాజ్యానికే, మనమధికారులం. మనమే పవిత్రతా కిరీటధారులం, అకాల సింహాసనాధికారులం. అంతిమ సమయం అలజడిలోనూ చెయ్యాలి ఈ సేవనే. దుఃఖీ అశాంతి ఆత్మలందరికీ ఇవ్వాలి సుఖ శాంతులే. అందరినీ చెయ్యాలి సంతుష్టమే, తీర్చాలి సర్వుల శుభాశయే. మనమే అధికారులం స్వరాజ్యానికే, మనమధికారులం. మనమే పవిత్రతా కిరీటధారులం, అకాల సింహాసనాధికారులం.
వాహక ఫరిష్టా స్థితి వాహనమే ఎంతో విశేషం నలువైపులా సంచరిస్తూనే ఇవ్వాలి అందరికి శక్తినే శివశక్తులతోనే ఈ విశ్వమంతా పరమాత్మ ప్రత్యక్షమయ్యే మనమే అధికారులం స్వరాజ్యానికే మనమధికారులం మనమే పవిత్రతా కిరీటధారులం అకాల సింహాసనాధికారులం ఆత్మిక నశాయే